నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి కొటేషన్ చూద్దామండి. డోంట్ బీ సేమ్, బీ బెటర్. ప్రతిరోజు మనం బెటర్ అవ్వాలి, అవుతూ ఉంటాం కూడా, కానీ దాన్ని మనం కాన్షియస్గా గమనించాలి. నిన్నటికి ఇవాళకి ఫర్ ఎగ్జాంపుల్ మనం నేర్చుకున్నటువంటి దాంట్లో ఎంత మెరుగుపడ్డాం. సేమ్ చదువుతూ అంతే లెవెల్లో నేర్చుకుంటూ ఉంటే మళ్ళీ మనకి డిఫరెంట్గా రిజల్ట్ ఎలా వస్తుంది? బెటర్గా ఉండాలి, బీ బెటర్. మన ఫస్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. ఎవరిని కూడా వ్యాక్సిన్స్ తీసుకోలేదు అని చెప్పి వాళ్ళని ఫోర్స్ చేయకూడదు అంటున్నారు. ఇక్కడ రెండు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి. వ్యాక్సిన్స్ ఒక వ్యక్తి తీసుకోకపోయినా సరే ఆ వ్యక్తి కంటే కూడా పక్కన వాళ్ళు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా. అంటే వ్యాక్సిన్స్ అనేవి కమ్యూనిటీ హెల్త్కి సంబంధించినవి. ఆ మొత్తం కమ్యూనిటీ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడేమంటున్నారు, ఒక వ్యక్తి యొక్క బాడీకి సంబంధించి తను ఆ వ్యాక్సిన్ అనే దాన్ని తన బాడీలోకి తీసుకోవాలా వద్దా అనేది తన యొక్క ఓన్ హక్కు, రైట్ టు లైఫ్ అంటాము. తన ఓన్ ఇండివిజువల్గా తను డిసైడ్ అవ్వాలి. తన రైట్ టు బాడీలీ ఇంటిగ్రిటీ అంటారు దాన్ని. సో రైట్ టు లైఫ్ అనేది ఫండమెంటల్ రైట్గా ఉంది. మరి హెల్త్ అనేది కాపాడాలి. గవర్నమెంట్ యొక్క అది గవర్నమెంట్కి సంబంధించి కంపల్సరీగా గవర్నమెంట్ చేయాల్సింది ఈ కమ్యూనిటీ హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు ఈ రెండిట్లో ఏది ముఖ్యం అన్నప్పుడు మామూలుగా ఈ రెండిటికి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ చూడండి. ఈ పర్టికులర్ దీంట్లో ఏమంటున్నారంటే సుప్రీంకోర్టు సైంటిఫిక్ ఎవిడెన్స్ చూస్తే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు, వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు ఇద్దరూ కూడా ఇన్ఫెక్షన్ని క్యారీ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కొత్త వేరియంట్స్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు వస్తున్నాయి, వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళకు వస్తున్నాయి. సో ఇప్పుడు వీళ్ళు స్ప్రెడ్ చేస్తారు అని వీళ్ళని కంపల్సరీగా నువ్వు వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే అని వాళ్ళ యొక్క రైట్ టు లైఫ్కి మనం వ్యతిరేకంగా వెళ్ళలేము. ఎందుకంటే సైంటిఫిక్ ఎవిడెన్స్తో మనం కనుక చూస్తే అటు వ్యాక్సిన్ తీసుకున్న అన్వ్యాక్సినేటెడ్ అయిన ఇద్దరూ ఒకటిలాగా స్ప్రెడ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మ్యాండేటరీగా వ్యాక్సిన్ తీసుకోవాలి అని అవసరం లేదు. ఆ ఇండివిజువల్కి రైట్ టు బాడీలీ ఇంటిగ్రిటీ, రైట్ టు లైఫ్ అనే దాని కింద ఉంటుంది. అది ఇక్కడ విషయం అన్నమాట. కమ్యూనిటీ హెల్త్ అనేది గవర్నమెంట్ మేజర్ ఆబ్జెక్టివ్ అయినప్పటికీ ప్రతి ఇండివిజువల్గా ఉండే ఫండమెంటల్ రైట్స్ అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి? ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ రీసెంట్గా జార్ఖండ్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్కి ఒక నోటీస్ పంపించింది. ఏమని? మీరు గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్నారు. చీఫ్ మినిస్టర్ అనేది కాన్స్టిట్యూషనల్ మరియు గవర్నమెంట్ పొజిషనేనా? సో గవర్నమెంట్ ఆఫీస్లో ఉంటూ గవర్నమెంట్ కాంట్రాక్ట్ మీ పేరు మీద ఎలా వస్తుంది అంటే ఒక పదవి కింద ఆల్రెడీ శాలరీ తీసుకుంటూ గవర్నమెంట్ ఆఫీస్ని ఇంకొక దాన్ని కలిగి ఉండడం అనేది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి వస్తుంది. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది డిస్క్వాలిఫికేషన్ కిందికి వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు, గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఆయన ఉన్నారు, కానీ ఆయన పేరు మీద మైనింగ్ లీజ్ అనేది ఒకటి రిలీజ్ అయింది. అలా ఎలా అవుతుంది? పీపుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ చట్టం కింద సెక్షన్ 9A అనేది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ గురించి డిస్కస్ చేస్తుంది. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉన్నవాళ్ళు వాళ్ళ పదవి నుంచి డిస్క్వాలిఫై అవుతారు అన్నది. అయితే ఇది ప్రూవ్ అవ్వాలి. సో అందుకోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు పొజిషన్లో ఉండి మీకు ఎలాగ మైనింగ్ లీజ్ మీ పేరు మీద ఎలా రిలీజ్ అయింది అన్నది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ పర్టికులర్ పర్సన్కి పంపించిన నోటీస్ అన్నమాట. అసలు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి? ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఎమ్మెల్యేగా ఎన్నికై ఉంటారు. సో ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ ఎవరైనా సరే ఎవరైతే గవర్నమెంట్ ఆఫీస్ని హోల్డ్ చేసి ఉంటారో, పదవిలో ఉంటారో, వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించినటువంటి వేరే బెనిఫిట్ పొందితే దాన్ని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది గ్రౌండ్ ఫర్ డిస్క్వాలిఫికేషన్. వాళ్ళు ఆ పర్టికులర్ ఆఫీస్ నుంచి డిస్క్వాలిఫై అయ్యేదానికి గ్రౌండ్గా చెప్పచ్చు. ఎందుకని మరి ఇలాగా అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉంటూ లేదా లెజిస్లేటివ్ పొజిషన్లో ఉంటూ అదర్ బెనిఫిట్స్ పొందడానికి ఆస్కారం ఎక్కువ ఉంది ఇన్ఫ్లుయెన్స్ వల్ల. అంటే ఒక లెజిస్లేటివ్ పొజిషన్లో ఉంటూ ఇంకొక పదవిని, ఎగ్జిక్యూటివ్ పదవిని కలిగి ఉండడం లేదా బెనిఫిట్ని పొందడం అనేది సపరేషన్ ఆఫ్ పవర్ అనే ప్రిన్సిపల్ని వైలేట్ చేస్తుంది. అందుకే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఒక గ్రౌండ్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్గా చెప్తున్నారు. మరి దాన్ని
ఏ పర్టిక్యులర్ చట్టం కింద ఉంది అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ చట్టము. కానీ అక్కడెక్కడా కూడా వాట్ ఈజ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని క్లియర్గా మనకి డిస్క్రైబ్ చేయలేదు. సుప్రీంకోర్టు వివిధ జడ్జిమెంట్స్లో కొన్ని ప్రిన్సిపల్స్ని ఎవాల్వ్ చేసింది. ఆ టర్మ్ అయితే ఉంది కానీ దాన్ని క్లియర్ కరెక్ట్ డెఫినేషన్ అయితే ఏం చెప్పలేదు. రాజ్యాంగంలో ఎక్కడాను ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ని డిఫైన్ చేయలేదు. పదమైతే ఉంది బట్ డిఫైన్ అయితే చేయలేదు. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. పిఎంఐ పర్చేజర్స్ మేనేజర్స్ ఇండెక్స్ అంటారు. ఈ పర్చేజర్స్ మేనేజర్స్ ఇండెక్స్ కింద మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అది పెరగడం జరిగింది లాస్ట్ మంత్. ఇన్పుట్ కాస్ట్స్ అనేవి పెరిగాయి అన్నట్టుగా ఆ పర్టికులర్ ఇండెక్స్ సూచిస్తుంది అన్నారు. మనకి ఏప్రిల్ 2022 చూస్తే పిఎంఐ 54.7గా ఉంది. అసలు పిఎంఐ అంటే ఏంటో చూద్దాం. ఆ 54.7 దేన్ని సూచిస్తుందో కూడా చూద్దాం. ఫస్ట్ చూడండి, పర్చేజర్స్ అంటే ఎవరైతే పర్చేస్ చేస్తారో అటువంటి మేనేజర్స్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ సెంటిమెంట్స్ని బట్టి బేస్ చేసిన ఇండెక్స్ ఇది బిజినెస్ యాక్టివిటీని మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సర్వీస్ సెక్టార్లో రెండిట్లో ఉంది. ఇక్కడైతే ఇక్కడ ఇచ్చింది మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించింది. సర్వీస్ సెక్టార్లో కూడా పిఎంఐ ఉంటుంది. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఒక సర్వే కండక్ట్ చేస్తారు, ఎస్పెషలీ మేనేజర్స్ వీళ్ళు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ నెక్స్ట్ వచ్చే మంత్లో మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సర్వీస్ రంగం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారనే దాన్ని బట్టి 100 నుంచి 0 వరకు స్కోర్ ఉంటాయి. 50 ఉంది అంటే లాస్ట్ నెలకి ఈ నెలకి ఏం తేడా రాదని, 50 పైన ఉంది అంటే 50 పైన ఉంది అంటే ఎక్స్పాండ్ అవుతుందని, 50 లోపల ఉందంటే కాంట్రాక్ట్ అవుతుందని. ఇప్పుడు 50 పైన ఉంది కదా, 54 పాయింట్ ఉంది. సో అంటే దాని మీనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం పెరుగుతుందని ఎక్స్పెక్టేషన్ ఉంది, రైట్? అది మరి దీని ప్రకారం బిజినెస్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇండస్ట్రియల్ ఇన్పుట్ ఎలా ఉంది, జీడిపికి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది, అవన్నీ కూడా ఎర్లీ స్టేజ్లో తెలుసుకోవడానికి పిఎంఐ అనేది మనకి ఉపయోగపడుతుంది. మరి పిఎంఐ అనే దాన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? గవర్నమెంట్ కాదు. మనకి ఐఐపి అని ఒక ఇండెక్స్ ఉందండి, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ని మెజర్ చేయడానికి. దాన్ని ఎన్ఎస్ఓ అనే సంస్థ రిలీజ్ చేస్తుంది. కానీ పిఎంఐ అనే దాన్ని జపాన్కి సంబంధించినటువంటి నిక్కీ అనే కంపెనీ రిలీజ్ చేస్తుంది. అందులో ఇండియాకి సంబంధించి నిక్కీ ఇండియా అంటారు, అది రిలీజ్ చేస్తుంది. ఇది లాస్ట్ మంత్ ఎలా ఉంది, ఈ మంత్ అని ఎలాగ ఉంది, ఈ మంత్ ఎలా ఉండబోతుంది లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే అనే దాన్ని కంపేర్ చేసి ఈ ఇండెక్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఇయర్ జిఎస్టీ అనే ఇష్యూ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకని జిఎస్టీ అనే ఇష్యూ ఇంపార్టెంట్? జిఎస్టీ లాంచ్ చేసి 2017లో లాంచ్ చేశాము. 2022కి మనకి 5 సంవత్సరాలు అవ్వబోతుంది. ఈ 5 సంవత్సరాలు అయిన సందర్భంగాను ఒకటి, రెండోది ఈ జిఎస్టీ అనే దానికి సంబంధించి దీంట్లో కంపెన్సేషన్, రాష్ట్రాలకు ఏదైనా నష్టం వస్తే జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ వల్ల మేము కంపెన్సేషన్ చెల్లిస్తామన్నారు. అది ఈ జూలై 2022తో ముగియబోతుంది. రాష్ట్రాలకి దీని తర్వాత కంపెన్సేషన్ అనేది రాదు. మరి రాష్ట్రాలు ఏ విధంగా దీన్ని అడ్జస్ట్ అవ్వబోతున్నాయి, వాటి రిక్వెస్ట్లు ఎలా ఉన్నాయి, ఈ 5 years యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, జిఎస్టీ అనేది అసలు ఎలా పర్ఫామ్ చేసింది, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇది ఖచ్చితంగా మనకి ప్రిలిమ్స్ మెయిన్స్లో జిఎస్టీ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీని గురించి ఎవరికైనా దీని బేసిక్స్ కానీ ఇవి ఐడియా లేకపోతే మనం ఒక వీడియో చేసాం మన ఛానల్లో జిఎస్టీకి సంబంధించి, వీలైతే దాని గురించి చదవాలి. సరే, మరి జిఎస్టీకి సంబంధించి ఇది 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొని రాబడింది. ఇది మనందరికీ తెలుసు. జిఎస్టీ కింద సెంట్రల్ జిఎస్టీ, సిజిఎస్టీ అంటారు, సిజిఎస్టీ చట్టము, స్టేట్ జిఎస్టీ చట్టము, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ చట్టము అని 3 రకాల చట్టాలు. దాంతోపాటు రాష్ట్రాలకు ఒకవేళ జిఎస్టీ వల్ల ఏదన్నా నష్టం వస్తే కంపెన్సేషన్ అని ఇంకొక చట్టము. మొత్తంగా 4 చట్టాలు, ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చట్టము. మొత్తానికి ఈ 3టిని ఇంప్లిమెంట్ చేయడానికి 3 పార్లమెంటరీ చట్టాలు, ఇది ఇంకొక చట్టం, ఇదేమో రాజ్యాంగ సవరణ చట్టం. ఇలాగా 5 చట్టాలు చేశారు ఒక జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడానికి. మరి ఆ జిఎస్టీలో రేట్లను ఎవరు నిర్ణయిస్తారు అంటే జిఎస్టీ కౌన్సిల్. అందులో సెంటర్ మరియు స్టేట్స్ రెండింటి నుంచి రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. ఈ కంపెన్సేషన్ కింద సెక్షన్ 7 జిఎస్టీ కంపెన్సేషన్ కింద జిఎస్టీ సెస్ అనేది ఒకటి విధిస్తారు, జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అని విధిస్తారు. ఈ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ కింద వచ్చిన అమౌంట్నే
స్టేట్స్కి కంపెన్సేట్ చేయడానికంటే వాళ్ళకి ఇంతకుముందు వచ్చిన రెవెన్యూతో పోలిస్తే నెక్స్ట్ ఇప్పుడు వస్తున్న రెవెన్యూ ఎంత తక్కువగా ఉందో చూసి దానికి తగ్గట్టుగా కంపెన్సేషన్ చెల్లిస్తారనమాట. ఎంత రేట్తో ఇంక్రిమెంట్ ఉండాలి కదా, మరి ఎంత రేట్తో 15% ఇంక్రీజ్ ఉందా లేదా అని చూస్తారు. అంతకంటే తక్కువ ఉంటే కంపెన్సేషన్ అనేది చేస్తారు. అయితే 5 years వరకే అన్నారు. సో 2017లో ఇంప్లిమెంట్ చేస్తే 5 years అంటే 2022 అంటే ఈ సంవత్సరం ఎండ్ అవ్వబోతుంది. అయితే కోవిడ్ వల్ల వీటి వల్ల మాకు చాలా నష్టాలు వచ్చాయండి, మాకు ట్యాక్సులు తక్కువ వచ్చాయి, ఖర్చులు పెరిగాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు కంపెన్సేషన్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెన్షన్ కోసం చాలా రాష్ట్రాలు అనేవి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకున్నాయి. ఈ జిఎస్టీ కౌన్సిల్ యొక్క మీటింగ్ ఇంకా జరగలేదు దానికి సంబంధించి. ఆ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కనుక జరిగితే మనకి దీన్ని ఎక్స్టెండ్ చేస్తారా లేదా ఏ విషయం అనేది తెలుస్తుంది. జిఎస్టీలోనే చాలా సమస్యలు ఉన్నాయి. ఏమేంటవి? ఒకే ట్యాక్స్ రేట్, 1 nation 1 tax అన్నారు, కానీ రకరకాల ట్యాక్సులు ఉన్నాయి, చాలా వాటికి ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. కొన్ని ప్రోడక్ట్స్ అసలు దీని పరిధి కిందకే తీసుకొని రాలేదు, వాటిని తీసుకొని రావాలి. సిన్ కేటగిరీ, దాన్ని మనకి ఎక్కువ గూడ్స్ని సిన్ కేటగిరీ అని వాటి మీద ఎక్కువ సెస్లు విధిస్తున్నారు, దాన్ని తగ్గించుకోవాలి. సెంటర్కి స్టేట్స్కి మాత్రమే జిఎస్టీలో రోల్ ఉంది చూడండి, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. లోకల్ గవర్నమెంట్స్కి లేదు, లోకల్ గవర్నమెంట్స్కి పవర్ ఇవ్వాలి. వే బిల్స్ అంటారు జిఎస్టీలో, వాటికి సంబంధించి కాంప్లెక్సిటీ ఉంది, ఇవన్నీ కూడా సరి చేయగలగాలి. వీలైతే ఒక్కసారి డిస్క్రిప్షన్లోను కమెంట్లోను నేను జిఎస్టీ గురించి వీడియో పెడుతున్నాను, వీలైతే ఒక్కసారి చూడండి. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. లాస్ట్ వీడియోలో మనం చదివాం ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ అన్నాము. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి యాక్సిడెంట్స్, ఎస్పెషల్గా బ్యాటరీస్కి సంబంధించి ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి మనం చూస్తున్నాం. మనం నిన్న ఏమనుకున్నాం, అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఎందుకు మూవ్ అవుతున్నాము? మన కోళ్ళు వీటికి సంబంధించినటువంటి వాటితో పెట్రోలు, డీజిల్, ఇవన్నీ కూడా క్రూడ్ ఆయిల్, పెట్రోలు, డీజిల్ ఇవన్నీ కూడా వచ్చేటటువంటిది ఫాజిల్ ఫ్యూయల్సేనా. సో ఆ ఫాజిల్ ఫ్యూయల్స్కి ఆల్టర్నేటివ్గా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని చూస్తున్నాము. ఆల్టర్నేటివ్గా ఉంటే ఏమవుతుంది? క్లైమేట్ చేంజ్, వీటన్నిటికీ సంబంధించి ఇదొక సొల్యూషన్గా మనం పరిగణించవచ్చు. ఎస్ఆర్నా. రెండోది, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి పొల్యూషన్ని కూడా, సౌండ్ పొల్యూషన్ని తగ్గిస్తాయి, ఎయిర్ పొల్యూషన్ని తగ్గిస్తాయి. సో అదొకటి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంకొకటి పెరగడానికి రీజన్ ఏంటి? కాస్ట్, ఇన్పుట్ కాస్ట్ అనేది తగ్గింది. ఎందుకని? ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో మేజర్ కాస్ట్ అయ్యేది బ్యాటరీ కోసమే. సో బ్యాటరీ టెక్నాలజీ అనేది, బ్యాటరీలో దీంట్లో వాడుతున్న టెక్నాలజీ ఏది? లిథియం అయాన్ బ్యాటరీ. ఈ లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ అనేది కాస్ట్ అనేది తగ్గడము, గవర్నమెంట్స్ అవి సబ్సిడీస్ ఇవ్వడం, చాలా గవర్నమెంట్స్ ఈ వీటిని ప్రమోట్ చేయాలని గవర్నమెంట్ సబ్సిడీస్ పెంచడము, ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరుగుదల కారణాలు. అయితే వాటిలో ఎక్స్ప్లోజన్స్ అనే వాటి యొక్క రిస్క్ పెరుగుతుంది. ఇటువంటి కంటెక్స్లో ఏం చేయాలి? బ్యాటరీ టెక్నాలజీలో కంపల్సరీగా మెయింటైన్ చేయాల్సినటువంటి సేఫ్టీ స్టాండర్డ్స్ అనేవి ఇంపార్టెంట్. కాస్ట్ ఇంపార్టెంటే, కాస్ట్ తగ్గించడానికి సేఫ్టీ స్టాండర్డ్స్ని డైల్యూట్ చేయకూడదు. సేఫ్టీ స్టాండర్డ్స్ అనేవి ఫాలో అవ్వగలగాలి. ఆ సేఫ్టీ స్టాండర్డ్స్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే వీటిని లాంగ్ టర్మ్లో మనం ప్రమోట్ చేయగలము. ఇండియా అనేది ఈవీ మార్కెట్గా ఎదగాలనుకుంటుంది, చాలా డొమెస్టిక్ కంపెనీస్ కూడా వచ్చాయి. మరి అటువంటి కంటెక్స్లో సేఫ్టీ లెవెల్స్ని, సేఫ్టీ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం వల్ల మనం ఇంకా బెటర్గా ఈ పర్టికులర్ ఈవీస్కి సంబంధించి ముందుకు వెళ్ళగలుగుతాము ఇండియాలో. నీతి ఆయోగ్ కూడా రీసెంట్గా బ్యాటరీ స్వాపింగ్ పాలసీ అనే దాని మీద డ్రాఫ్ట్ని రిలీజ్ చేసింది. ఎవరు రిలీజ్ చేశారు బ్యాటరీ స్వాపింగ్ పాలసీ మీద? నీతి ఆయోగ్. మరి నీతి ఆయోగ్ దాంట్లో ఏం చెప్పింది? సేఫ్టీ ఉండాలి, స్టాండర్డైజేషన్ కూడా, రకరకాల కంపెనీస్ రకరకాల బ్యాటరీస్ వాడకూడదు. సో సేఫ్టీ ఉండాలి, స్టాండర్డైజేషన్ అనేది ఉండాలి, కాస్ట్ ఎఫెక్టివ్గాను ఉండాలి, అప్పుడే కదా కొంటారు. సో సేఫ్టీ, స్టాండర్డైజేషన్, కాస్ట్ ఎఫెక్టివ్నెస్, వాటి కోసమే గవర్నమెంట్ పాలసీ చేయాలి. R&D అనే దాన్ని ప్రమోట్ చేయగలగాలి, ఇండిజినస్గా టెక్నాలజీస్ని ప్రమోట్ చేయగలగాలి. అప్పుడే ఈవీ మార్కెట్ని మనం రీచ్ అవ్వగలము. ఎలక్ట్రిక్ వెహికల్స్లో 2 wheelers, 3 wheelers, హెవీ స్టాండర్డ్, హెవీ డ్యూటీ వెహికల్స్, వీటన్నిటినీ కూడా మనం ఎప్పుడు ప్రమోట్ చేయగలము అంటే స్టాండర్డైజేషన్, సేఫ్టీ, కాస్ట్ కన్సర్న్స్ని అడ్రస్ చేసినప్పుడు మాత్రమే. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. రీసెంట్గా మనకి దీపం అనేది
మనకి ఫైనాన్స్ మినిస్ట్రీ కింద డిజిన్వెస్ట్మెంట్ని చేసేటటువంటి ఒక డిపార్ట్మెంట్ అన్నమాట. ఈ దీపం అనేది ఇదిగో ఎల్ఐసిలో 5% షేర్స్ని ఐపీఓగా తీసుకొని రావడానికి అన్ని రంగమంతా సిద్ధం చేసింది. మరి 5% అంటే 100% గవర్నమెంట్ ఉన్నటువంటి షేరు 5%ని మాత్రమే అమ్మాలి. ఐపీఓ అంటే దాని ఫుల్ ఫామ్ ఏంటి? ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఎప్పుడైనా సరే ఏ కంపెనీకి సంబంధించిన షేర్స్ అయినా ఫస్ట్ టైం మార్కెట్లో సేల్ చేస్తే దాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. ఎల్ఐసికి సంబంధించిన షేర్స్ ఫస్ట్ టైం ఇప్పుడు మార్కెట్లో సేల్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇదేమన్నా నాన్ ప్రాఫిట్ మేకింగా? ప్రాఫిట్ మేకింగే. ఎల్ఐసికి ఉన్నటువంటి మార్కెట్ షేర్ కూడా చాలా పెద్దదే, రైట్? సో ఈ కంటెక్స్ట్లో లార్జెస్ట్ మనకి ఇన్సూరెన్స్ కంపెనీ వరల్డ్లోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్, ఇండియాలో అయితే లార్జెస్ట్. మనకి 1956లో ఎల్ఐసిని ఫామ్ చేయడం జరిగింది. ఆ టైంలో పాపులేషన్ వైజ్గా లిటరసీ రేట్స్ అన్నీ తక్కువ ఉన్న కంటెక్స్లోనూ అటువంటి సంస్థని మనం బిల్డ్ చేసాము. సో అయితే ఈ కంటెక్స్లో ఇక్కడ చెప్తున్నది ఇది మనకు ఒక మంచి కేస్ స్టడీ అండి. ఇక్కడ మనం చూస్తే ఎల్ఐసి ఏజెంట్స్ అని ఉంటారు. సో ఈ ఎల్ఐసి ఏజెంట్స్కి జస్ట్ హై స్కూల్ స్టాండర్డ్ అనేదే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్. సో ఆ కంటెక్స్లో చాలామంది విమెన్ కూడా ఎల్ఐసి ఏజెంట్స్గా ఉంటారు. సో వాళ్ళు డిజిటల్ నెట్వర్క్ అని ఏమీ తెలియకపోయినా సరే వాళ్ళ నెట్వర్క్లో సుమారు 12 లక్షల మంది దాకా ఎల్ఐసి ఏజెంట్స్ పనిచేస్తున్నారు. వాళ్ళలో చాలామంది విమెన్ అనేవాళ్ళు ఎల్ఐసి ఏజెంట్స్గా ఉండడము, ఈ స్కిల్లింగ్ అనేది దాని ద్వారా జరగడము, మా నార్మల్ కామన్ పీపుల్ కూడా ఈ పర్టికులర్ నెట్వర్క్లో జాయిన్ అవ్వడము. సో ఇది ఎల్ఐసి యొక్క వన్ ఆఫ్ ది అచీవ్మెంట్స్. లార్జెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే కాదు, ఇది దాని యొక్క అచీవ్మెంట్ ఏంటి అంటే కామన్ పీపుల్ని కూడా ఎంప్లాయ్మెంట్ అందించి ప్రొఫెషనల్గా తీర్చిదిద్దడం అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్గా దీని గురించి చెప్పుకోవచ్చు మనము. అయితే అసలు దీన్ని ఐపీఓకి తీసుకెళ్లాలా లేదా అది వేరే ఆర్గ్యుమెంట్. ఇక్కడ ఆర్టికల్లో ఇచ్చింది అయితే ఇది మోర్ దాన్ ఎ కార్పొరేట్ హౌస్, ఇది ఒక డెమోక్రటిక్ సంస్థ ద్వారా ఏర్పడినటువంటిది. ఇంతమంది ఏజెంట్స్తో గ్రాస్ రూట్ లెవెల్ వరకు అందుకే వెళ్ళగలిగింది, అది ఇక్కడ చెప్తున్నది. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. డెత్ రో అంటే వాళ్ళకి డెత్ పెనాలిటీ, ఉరిశిక్ష విధించిన వాళ్ళు డిలే కనుక వాళ్ళ కేసు డిలే అవుతూ ఉంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అన్నటువంటిది ఇక్కడ. మామూలుగా ఉరిశిక్ష విధించిన తర్వాత వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఈ డెత్ పెనాలిటీకి సంబంధించి వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అప్లై చేసుకోవచ్చు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పార్డన్ అని అంటారు, క్షమాభిక్ష కోరుకోవచ్చు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకే అంటే వాళ్ళ శిక్ష కొంచెం తగ్గుతుంది, లేదా వాళ్ళ శిక్ష అలాగే అమలవుతుంది. అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అప్లై చేసుకుని ఎన్ని సంవత్సరాలకైనా సరే తేలకపోతే వాళ్ళకు అసలు ఉరిశిక్ష పడింది, దాన్ని అమలు చేస్తారా లేదా అని చాలా రోజులు పెండింగ్లో ఉంది. అలాగా ఇక్కడ మనం చూస్తే బల్వంత్ సింగ్ రజౌనా ఈ వ్యక్తి ఏం చేశారు, అప్పుడున్నటువంటి పంజాబ్ యొక్క సీఎం మీద అసాసినేషన్ చేశారు. పంజాబ్ యొక్క ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మీద అసాసినేషన్ చేశారు. ఆ కేసులో అతనికి డెత్ సెంటెన్స్ అనేది విధించింది. కోర్టులో వాదించేటప్పుడు అతనేమి నేను చేయలేదు అని చెప్పలేదు, నేను చేశానండి, చాలామందిని కస్టడీలో పెట్టి పోలీస్ కస్టడీలో చంపేశారు, అందుకోసమే నేను చేశాను అని అన్నారనమాట. సో ఆ తర్వాత అసలు ఎప్పుడు ఎలాంటి కంటెక్స్లో ఉరిశిక్ష విధించాలి ఎవరికి అన్న దానికి సంబంధించి వివిధ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. బచన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు అని, అందులో రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులో మాత్రమే ఉరిశిక్ష విధించాలని చెప్పడం జరిగింది. మచ్చీ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో అసలు ఏ కేటగిరీ వాళ్ళు రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కిందకి వస్తారు అన్నది చెప్పడం జరిగింది. అంటే వాళ్ళలో అసలు మార్పే రాదు, వాళ్ళు సొసైటీలో ఇంటిగ్రేట్ అవ్వలేరు అనుకున్న వాళ్ళకి ఉరిశిక్ష విధించవచ్చు. అదర్వైజ్ లైఫ్ సెంటెన్స్, జీవితకాలం జైలు, జీవిత ఖైదు అంటారు, దాన్ని విధించాలి అన్నది. సో అలాగే ప్రాజెక్ట్ 39A అనేది నేషనల్ లా యూనివర్సిటీ ద్వారా చేపట్టే ప్రాజెక్టు. సో దాని కింద ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది, అందరికీ కూడా జస్టిస్ ఈక్వల్గా అందాలి, లీగల్ ఎయిడ్ ఇవన్నీ కూడా అందాలి. డెత్ పెనాల్టీకి వాళ్ళకు కూడా భిక్షకు సంబంధించి అన్ని రకాలుగా వాళ్ళకి అవకాశం అనేది అందాలి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అని చెప్తే ప్రాజెక్ట్ 39A. దీని కింద కూడా ఉరిశిక్ష అనేది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసులో ఇవ్వాలి, చాలాసార్లు జడ్జెస్ యొక్క డిస్క్రిషన్ దీంట్లో వర్తిస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. మరి డిలే లేకుండా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా త్వరగా ఈ క్షమాభిక్షకు సంబంధించిన కేసెస్ని కనుక ఎస్ అనో నో అనో చెప్తే
వాళ్ళకు కూడా డే టు డే వాళ్ళు చస్తూ బతుకుతూ ఉంటారు. మాకు చచ్చిపోతామో ఉంటామో అని తెలియని పరిస్థితి కదా. సో అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఈవెన్ ప్రిజనర్స్కి కూడా కొన్ని హక్కులు అనేవి ఉంటాయి కదా, అది ఇక్కడ చెప్తున్నది. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. నేషనల్ లాంగ్వేజ్ అసలు మనకుందా అని. రీసెంట్గా మనకు తెలుసు, ఒక హిందీ యాక్టర్ చేసినటువంటి కమెంట్, నేషనల్ లాంగ్వేజ్. అలాగే ఒక కన్నడ యాక్టర్, వాళ్ళ మధ్య ట్విట్టర్లో ఏదో చిన్న ట్విట్టర్ మెసేజ్ కాస్త నేషనల్ లెవెల్ డిబేట్గా మారింది. జాతీయ భాష, అధికారిక భాష. నేషనల్ లాంగ్వేజ్ అంటే జాతీయ భాష. మరి మనకి జాతీయ భాష అనేది ఉందా? అధికారిక భాష ఉందా? ఇంతకీ మనకి అధికారిక భాష ఉంది కానీ జాతీయ భాష అనేది లేదు. ప్రస్తుతానికి మనకి కేంద్రం లెవెల్లో ఇంగ్లీష్ మరియు హిందీ అనేవి అధికార భాషలుగా ఉంటే నేషనల్ లాంగ్వేజ్ అనేది అసలు కాన్స్టిట్యూషన్లోనే మెన్షన్ చేయలేదు. ఇది హిందీ మరియు ఇంగ్లీష్ ఆఫీషియల్ లాంగ్వేజ్ ఎక్కడ? ఓన్లీ సెంట్రల్ లెవెల్లోనే. స్టేట్స్లో మళ్ళీ అధికారికంగా స్టేట్స్ అనేవి నిర్ణయించుకుంటాయి. సెంట్రల్ లెవెల్లోనే ఇదన్నమాట. నేషనల్ లాంగ్వేజ్ అసలు జాతీయ భాష అనేదే లేదు మనకి. ఎందుకంటే అందరం ఒకటే లాంగ్వేజ్ మాట్లాడుతున్నామా? లేదు. హిందీ కూడా సగం మంది కూడా మాట్లాడరు. అందులో మాండలికాలు చూస్తే చాలా తక్కువ మంది. సో నేషనల్ లాంగ్వేజ్ అనేదే మనకి లేదు. వెస్ట్రన్ స్టేట్స్లో హిందీ మాట్లాడతారు కానీ అది నేషనల్ లాంగ్వేజ్ అయితే కాదు. అఫీషియల్ లాంగ్వేజెస్కి సంబంధించి మన రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ అనేది ఉంది. ఇనీషియల్గా 14 లాంగ్వేజెస్ ఉండేవి, ఇప్పుడు 22 లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. టోటల్గా 22 లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. హిందీ అనేది నేషనల్ భాష కాదు కానీ అఫీషియల్ భాష. ఆర్టికల్ 343 కింద హిందీని దేవనాగరి స్క్రిప్ట్, అదేవిధంగా ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజెస్గా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి 1965లో అజిటేషన్స్ కూడా జరిగాయి. ఏమని? హిందీని ఎక్కడ ఇంపోజ్ చేస్తారో, ఎస్పెషల్గా తమిళనాడులో. ఆ తర్వాత క్లియర్గా చెప్పారు హిందీని ఇంపోజ్ చేయము. ఈవెన్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా 3 లాంగ్వేజ్ పాలసీని ఫాలో అవుతామని. ఇప్పటికి కూడా తమిళనాడు 3 లాంగ్వేజ్ పాలసీని ఫాలో అవ్వదు. ఇదిగో ఇంగ్లీషు, తమిళ్ ఈ 2 మేము టీచ్ చేస్తాము. కావాలనుకున్న వాళ్ళు తమిళ్ నేర్చుకోవాలంటే నేర్చుకోండి, కానీ ఇంగ్లీష్, తమిళ్ వాళ్ళు 2 లాంగ్వేజ్ పాలసీని ఫాలో అవుతారు. 3 లాంగ్వేజ్ పాలసీ కూడా మిగిలిన వాళ్ళు ఫాలో అవ్వండి, బట్ మేమైతే ఇవి 2 అన్నట్టుగా ఆ స్టేట్ చెప్తూ ఉంటుంది. మిగిలిన స్టేట్స్లో మనకు కూడా 3 లాంగ్వేజెస్ మ్యాండేటరీ ఏమన్నా ఉందా? లేదు. సో 3 లాంగ్వేజ్ పాలసీని సెంట్రల్ లెవెల్లో ఇంగ్లీష్ ఒకటి, హిందీ ఒకటి, వాళ్ళ స్టేట్కి సంబంధించిన ఇంకే అఫీషియల్ లాంగ్వేజ్ అయినా పెట్టుకోవచ్చు అన్నది 3 లాంగ్వేజ్ పాలసీ. సో దాన్ని కూడా తమిళనాడు ఇంగ్లీషు, తమిళ్, హిందీ అనేది మాకు కనెక్టింగ్ లాంగ్వేజ్ కాదు కదా అన్నది వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ అనమాట. ఈ ఇష్యూ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో కానీ, ఆ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన 15 సంవత్సరాల వరకు కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూ. అప్పుడు చెప్పారు, ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో, ఆ తర్వాత ఇందిరాగాంధీ టైంలో క్లియర్గా ఇదిగోండి మేము హిందీని నేషనల్ లాంగ్వేజ్గా చేయబోము, హిందీ, ఇంగ్లీష్ 2 కూడా అఫీషియల్ లాంగ్వేజెస్గానే కంటిన్యూ అవుతాయి అన్నట్టుగా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఎవరైనా అడిగితే మనకు అసలు జాతీయ భాష అంటూ లేదు. విభిన్న భాషలతో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం అనేదే మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్. నేషనల్ లాంగ్వేజ్ లేదు, అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమే మనకు ఉన్నాయి. స్టేట్ లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, తెలంగాణ చూస్తే తెలుగు, ఉర్దూ కూడా అఫీషియల్ లాంగ్వేజే, అవునా కాదా? సో అట్లా అఫీషియల్ లాంగ్వేజెస్ స్టేట్స్ వాటికి ఇష్టం వచ్చినవి డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ట్రాన్సిస్ట్రియా అనే ప్రాంతంలో ఈ రష్యా ఉక్రెయిన్ వార్ అనేది ఆ ప్రాంతానికి కూడా స్ప్రెడ్ అవ్వబోతుందా అన్నది ఇప్పుడు క్వశ్చన్. అసలు ఈ ట్రాన్సిస్ట్రియా అంటే ఏంటి? అది ఎక్కడుంది? మరి రష్యా ఉక్రెయిన్కి సంబంధించిన గొడవలో దానికి ఏం సంబంధం? ఎవరు అసలు అధికారం ఉంటుంది వాళ్ళ వార్లో వీళ్ళు జాయిన్ అవ్వడానికి? అసలు ఏంటి వాళ్ళకి సంబంధం? అది చూద్దామా? ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి ఉక్రెయిన్కి వెస్ట్ వైపున మాల్డోవా అనే దేశం ఉంది. మనకి 1991లో అప్పట్లో ఉన్నటువంటి యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయినప్పుడు, యుఎస్ఎస్ఆర్ అనే సోవియట్ యూనియన్ అనేవాళ్ళం, ఆ యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమైనప్పుడు డిసింటిగ్రేషన్ అంటారు. అప్పుడు 15 దేశాలు ఫామ్ అయ్యాయి. వాటిలో ఈ మాల్డోవా అనేది ఒక కంట్రీ. అయితే మాల్డోవాకి తూర్పు వైపున ఒక చిన్నటి స్ట్రెచ్ ప్రాంతం ఏదైతే ఉందో అది మేము సపరేట్గా ఉంటాము అని అప్పటి నుంచి అక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయి. రష్యా సపోర్ట్తో ఆ ప్రాంతం అనేది ఇండిపెండెంట్గా ఉంది. ఆ ప్రాంతమే ట్రాన్సిస్ట్రియా. వాళ్ళకి కాన్స్టిట్యూషన్, నేషనల్ ఫ్లాగ్, ఆర్మీ అన్నీ ఉన్నాయి.
కాకపోతే వాళ్ళ ఎకానమీ చాలా చిన్నది, రష్యా సబ్సిడీస్ సపోర్ట్ ద్వారానే అది బ్రతుకుతూ ఉందన్నమాట. అయితే ఈ ట్రాన్స్నిస్ట్రియా చూడండి, ఉక్రెయిన్కి వెస్ట్రన్ సైడ్ బార్డర్ని కలిగి ఉంది. ఉక్రెయిన్ యొక్క ఒక ఇంపార్టెంట్ పోర్టు, బ్లాక్ సీ పోర్టు ఒడేసా అనే పోర్టుకి దగ్గరలో ఉంది. ఇప్పుడు ఖర్జోన్ అని, మరియోపోల్ అని, ఇలా చాలా ప్రాంతాలు, క్రీమియా, ఇవన్నీ రష్యా కిందికి వచ్చాయి. మరి ఈ ప్రాంతం కూడా ఈ ట్రాన్స్నిస్ట్రియా అనే ప్రాంతం నుంచి రష్యా కనుక ఇంటర్వ్యూన్ అయ్యి ఈ ప్రాంతం మొత్తాన్ని కనుక తీసుకోగలిగితే రష్యా ఉక్రెయిన్లో, ఇప్పుడు అది ఇష్యూ. అయితే మాల్డోవా అన్నది నేటో అనే గ్రూపులో లేదు, యూరోపియన్ యూనియన్ అనే గ్రూప్లో లేదు. రెండింటికి అప్లై చేసుకుంది కానీ ఇంకా లేదు. సో ఈ కంటెక్స్లో వీళ్ళేమన్నా వచ్చి ఇప్పుడు మాల్డోవాని ప్రొటెక్ట్ చేస్తారా? ఒకవేళ ట్రాన్స్నిస్ట్రియా నుంచి ఇలాగా రష్యా ఇన్వేషన్ చేసినా లేదా ఇలా చేసినా వాళ్ళు ఏమి వచ్చి ప్రొటెక్ట్ చేయరు. మరి దానికంటూ ప్రొటెక్షన్స్ లేవు. ఇప్పుడు హయ్యర్ ఛాన్సెస్ ఇటు సైడ్ నుంచి ఈ ఒడేసా అనే పోర్ట్ సిటీని రష్యా తనలో కలిపేసుకుంటుందేమో. అప్పుడు ఈ ప్రాంతం మొత్తం, ఈ ఈస్టర్న్ ప్రాంతం నుంచి ఇదంతా కూడా రష్యాకి ల్యాండ్ అనేది మొత్తం వచ్చేస్తుంది. ఈ క్రీమియాని ఇంటిగ్రేట్ ఫుల్గా చేసుకోగలుగుతుంది. అటువంటి సిచ్యువేషను ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. రష్యా ఉక్రెయిన్ వార్లో ఈ ట్రాన్స్నిస్ట్రియా అనేది ఆ చిన్న స్ట్రెచ్ రీజన్ ఆల్రెడీ రష్యా కంట్రోల్ అనేది ఉంది ఆ ప్రాంతంలో. ఇప్పుడు దాన్ని ఉపయోగించుకొని వార్లో అది గెయిన్ అవ్వబోతుందా అనేది ఇప్పుడు చూడాల్సిన విషయం. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. క్వాజీ ఫెడరలిజం అంటున్నారు. క్వాజీ ఫెడరలిజం మన ఇండియా పూర్తిగా సమాఖ్య సిస్టమా, ఫెడరల్ సిస్టమా, లేదా పూర్తిగా యూనిటరీ సిస్టమా? కాదు. 2 రకాల ఫీచర్స్ అనేవి మన ఇండియాలో ఉన్నాయి, అవునా కాదా? మరి క్వాజీ ఫెడరల్ ఫీచర్స్ని ఇండియా ఏ దేశం యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి అడాప్ట్ చేసుకుంది? కెనేడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి చాలా క్వాజీ ఫెడరల్ ఫీచర్స్ని మనం అడాప్ట్ చేసుకున్నాము. అయితే దీన్ని మనం ఒక్కసారి పాలిటీలో బేసిక్స్లో చదివితే, దీని మీద నేను ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇస్తున్నాను ఈరోజు. ఫెడరల్ ఫీచర్స్, యూనిటరీ ఫీచర్స్ మీద ఒకసారి మీరు అటెంప్ట్ చేయగలగాలి. ఒకసారి పాలిటీ బుక్ ఓపెన్ చేసి చదివి అప్పుడు ఆ మెయిన్స్ ఆన్సర్కి అటెంప్ట్ చేయండి. లాస్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. మన ప్రైమ్ మినిస్టర్ 2వసారి ఎన్నికైన తర్వాత నేపాల్కి మొట్టమొదటిసారిగా విజిట్ చేయబోతున్నారు బుద్ధ పూర్ణిమ రోజున అంటున్నారు. బుద్ధ యొక్క లుంబిని వనం అనేది నేపాల్లో ఉంది. అది బుద్ధుడి యొక్క బర్త్ ప్లేస్గా మనం చెప్తాం. అదొక యునెస్కో వరల్డ్ కల్చరల్ హెరిటేజ్ సైట్. సో ఆ కంటెక్స్లో నేపాల్ని విజిట్ చేయబోతున్నారు. చూడండి, బుద్ధ పూర్ణిమ. సో వైశాఖ మాసంలో, ఏప్రిల్ లేదా మే మంత్స్లో ఇది వస్తుంది. బర్త్ యానివర్సరీ గౌతమ్ బుద్ధుడి యొక్క బర్త్ యానివర్సరీ రోజున బుద్ధ పూర్ణిమగా మనం జరుపుకుంటాము. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ లాగా నడుస్తుందండి. నేపాల్ అనేది బఫర్ దేశంగా చెప్తాం. ఎందుకు? 2 పెద్ద దేశాల మధ్య చిన్న దేశాన్ని బఫర్గా పిలుస్తారు. అది కూడా కాన్ఫ్లిక్ట్ ఉన్న దేశాల మధ్య ఉంటే, ఒకవైపు ఇండియా, ఇంకొక వైపు చైనా, ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి దేశం నేపాల్. అది రెండింటికి క్లోజ్ అయ్యి రెండింటి నుంచి బెనిఫిట్స్ పొందాలని చూస్తుంది. అయితే మనకి ఇంపార్టెంటే, చైనాకి ఇంపార్టెంటే. చైనా దానిలో ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవడము, ఇలాగా ఎకనామిక్ ఇంట్రెస్ట్లని దాంట్లో పెంచుకొని ఎకనామిక్గా ఇన్వెస్ట్ చేసి స్ట్రాటజిక్గా గెయిన్ అవ్వాలనుకున్నది దాని యొక్క ఎయిమ్. అయితే మన యొక్క ఎయిమ్, మనకు ఆల్రెడీ పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ ఎక్కువ. నేపాల్ పీపుల్ మన ఆర్మీలో కూడా జాయిన్ అవ్వచ్చు, మన సివిల్ సర్వీసెస్లో జాయిన్ అవ్వచ్చు. సో పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ ఎక్కువ. ఆల్రెడీ ఎకనామిక్ రిలేషన్ ఎప్పటి నుంచో స్ట్రాంగ్గా ఉంది. కల్చరల్ లింకేజెస్ అనేవి ఉన్నాయి. సో వీటిని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తెన్ చేసి మనం కూడా స్ట్రాటజిక్గా గెయిన్ అవ్వాలి అన్నది మన యొక్క ఎయిమ్. ఆ కంటెక్స్లోనే ఇండియా నేపాల్ మధ్యలో చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. వాటన్నిటిని ఒక్కొక్కటి రిజాల్వ్ చేసుకుందాము, ఇంక్లూడింగ్ బార్డర్ ఇష్యూ, కాలపాని అని ఇలాగా. సో రిజాల్వ్ చేసుకోవడానికి ఇండియా అనేది నేపాల్తో గుడ్ రిలేషన్స్ని మెయింటైన్ చేయడానికి చూస్తున్నాము. రైట్, ఇది ఇవాల్టి మెయిన్స్ క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఇవి ఇవాల్టి ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you very much.